सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोस्तुते। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 8/8/2017 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాలు మరియు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। మనం ఈ రోజున హేమలంబనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, బహుళ పక్షము। ఈ రోజు పాఠ్యమి రాత్రి 12:25 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతోంది। ఈ రోజున ధనిష్ట నక్షత్రం తెల్లవారుజామున అనగా ఈ రోజు రాత్రి నుంచి రేపు పొద్దున తెల్లవారుజామున వరకు 4:53 వరకు ధనిష్ట నక్షత్రం ఉంటుంది। తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి 9:10 వరకు ఉండి మరియు రాత్రి 11:05 నుంచి 11:50 వరకు వ్యాప్తిగా ఉంటున్నది। ఈ రోజు వర్జము ఉదయం 7:46 నుంచి 9:20 వరకు వ్యాప్తిగా ఉంటున్నది। ఈ రోజు అమృత గడియలు సాయంకాలం 5:54 నుంచి రాత్రి 7:36 వ్యాప్తించి ఉన్నది। ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుంచి 4:57 వరకు వ్యాప్తిగా ఉన్నదన్న విషయాన్ని గుర్తుంచుకోండి। నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి దుర్ముహూర్త వర్జాలను ఒకసారి పరిశీలించుకొని మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను। ముందుగా మేషరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకు మంచి శుభ పరిణామాలు ఏర్పడే అవకాశము, ప్రతి విషయంలో కూడా ఆటంకాలు లేకుండా ఆర్థిక ప్రయోజనాలు, చేతి నిండా ధనం ఉంటుంది। ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించినటువంటి మీ యొక్క స్థితి వల్ల అనుకూలమైనటువంటి పరిణామాలు ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది। నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది। ప్రేయసి ప్రియుద్దరు కూడా ఏకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి। ప్రతి పనిలో కూడా ఒత్తిడిని అధిగమిస్తారు। మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందేటువంటి స్థితి ఎక్కువగా కనబడుతోంది। ప్రభుత్వ సంబంధాల్లో పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనం మాత్రమే ఉంటుంది। ప్రమోషన్ మాత్రం ఉండే అవకాశం కనిపించట్లేదు। షేర్ మార్కెట్లలో స్పెక్యులేషన్స్ లో అధిక లాభాలు సూచించబడుతోంది। మంచిగా పెట్టుబడి పెట్టవండి, దానిలో అనుకూలవంతమైన శుభ ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చును। ఆరోగ్యం సంపూర్ణంగా సహకరిస్తుంది। ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు। ఆనందంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి। భార్యాభర్తల మధ్య అన్యోన్య మైత్రి, తీర్థయాత్రలు లేదా ఇతరమైనటువంటి విహారయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం ఉన్నాయి। ఒక ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। తద్వారా ఉత్సాహంగా ఉల్లాసవంతంగా ఉండే అవకాశం ఉంటుంది। ప్రతి పనిలో కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు। ఆర్థిక ప్రయోజనంతో పాటు కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తి సహాయ సహకారాలతో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుతారు। స్థానికంగా మీకు బదిలీలు ఉంటాయి। కొత్త విషయాల్ని నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి। ప్రతి పనిలో కూడా సంపూర్ణమైన విజయవంతమైనటువంటి స్థితి ఏర్పడుతోంది। సోదరులతో అనుకోని స్వల్ప విభేదాలు చోటు చేసుకుంటున్నాయి। మధ్యాహ్న సమయం నుంచి అటువంటి వాటి నుంచి కూడా బయటపడతారు। తద్వారా మీకు మంచి చైతన్యవంతమైన మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది। ఖచ్చితంగా ఈ రాశి వారు శుక్రుడి అష్టోత్తర నామాన్ని ఎక్కువగా జపం చేయండి, శని అష్టోత్తర నామాన్ని ఎక్కువగా జపం చేయండి। తద్వారా మంచి ప్రయోజనం కలుగుతోంది। ఆనందంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి। ఈ రాశి వారికి దేశ విదేశీయాల ప్రయాణం కూడా అనుకూలవంతంగా ఉంటుంది। దగ్గరి ఆకస్మిక ప్రయాణాలు కూడా ఏర్పడతాయి। తద్వారా మంచి ప్రయోజనం కూడా ఉంటుంది। బంధువులతో అలాగే తల్లిదండ్రులతో మమేకమై ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। విందు వినోదాలలో పాల్గొంటారు। శుభమైనటువంటి పరిణామాలు ఎక్కువగా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి। ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8:39 నుంచి 11:04 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। అనుకోని ఆకస్మిక ధనలాభాలు, ప్రతి విషయంలో శుభ సూచకాలు ఎక్కువగా ఉన్నాయి। వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి, గొప్ప వ్యక్తుల పరిచయాలు, సంపూర్ణ ఆరోగ్యము, అనుకూలవంతమైన జీవనము, సోదరులతో కలిసినటువంటి అవకాశము, దేశ విదేశీయాల ప్రయాణము, స్వదేశంలో ముఖ్యమైనటువంటి పనుల నిమిత్తము మీరు ప్రయాణాలు చేసేటువంటి అవకాశము, ఆ పనులలో కూడా విజయవంతమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడే స్థితి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పిల్లల విషయంలో అనుకూలవంతమైన శుభ పరిణామాలు, మీరు ఉన్నతమైనటువంటి విద్య కొరకు చేసేటువంటి ప్రయత్నము సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। దేశ విదేశాల్లో కూడా మీరు ఉన్నత ఉద్యోగం కోసం వెళ్ళేటువంటి ప్రయత్నము, ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నం కూడా సానుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి। అలాగే
ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సంపూర్ణమైనటువంటి వ్యక్తుల సహకారం లభించేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయము, ప్రేయసీ ప్రియుల మధ్య అనుకోని శుభ పరిణామాలు ఏర్పడతాయి. అలాగే ఈ రాశి వారికి దగ్గరి ప్రయాణంలో ఏదైనా బహుమానం కూడా పొందేటువంటి అవకాశం ఉన్నాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితి ఏర్పడుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజంతా కూడా శుభ పరిణామంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 7, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ రోజున ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా నూతన వస్తు వాహన ప్రాప్తి, నూతన వాహనంలో ఉండే అవకాశం ఉంటుంది. నూతన వాహనం వల్ల కుటుంబంలో మంచి అనుకూలవంతమైన శుభ ఆనంద ఆహ్లాదకర వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి కనబడుతోంది. చేసేటువంటి పనిలో క్రియాశీలత వల్ల పై వ్యక్తుల యొక్క ఆదరణ, అభిమానాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లు అధికమైనటువంటి లాభాల్లో ఉండే అవకాశం ఉంటుంది. తప్పకుండా పెట్టుబడులు పెట్టండి. ఆర్థికంగా అనుకూలవంతమైన శుభ పరిణామాలు, ఆర్థిక ప్రయోజనాలు ఖచ్చితంగా పొందండి. ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలవంతమవుతోంది. మీకు పుత్ర సంతాన ప్రాప్తి కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి తప్పకుండా ఈ రోజున వివాహ సంబంధమైన చర్చల్లో మంచి ఫలితాన్ని ఆశించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ కార్యక్రమం ఏదైనా మీరు ప్రయాణం చేస్తున్నట్టయితే ఆ ప్రయాణంలో సఫలత, ఇతరుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. సోదర సోదరిమణులతో అనుకూలవంతమైన శుభ పరిణామాలు, విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ పరిణామంగా చెప్పబడుతోంది. వీరికి 8, 7, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ అంకెలను మరియు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ అంకెలను, ఈ సమయాన్ని వెచ్చించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారు 8, 5, 3 ఏంటండి అన్న భావనలో ఉంటారేమో. 8 అనేది ముఖ్యంగా మొదటి ప్రయారిటీ ఇవ్వండి, రెండవ ప్రయారిటీ 5 ఇవ్వండి, థర్డ్ ప్రయారిటీ 3 అంకెలు ఇవ్వండి. అందుకే ముఖ్యమైన అంకెను ముందుగా చెప్పబడుతోంది, మిగతావన్నీ కూడా వెనకాల చెప్పబడతాయి. ఆ విషయాన్ని గ్రహిస్తారని అందరికీ నేను ఒక విన్నపం చేస్తున్నాను. కర్కాటక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అహంకారము, అతి ఆత్మస్థైర్యం ప్రభావం వల్ల మీరు అవతల వ్యక్తి నుంచి వచ్చేటువంటి స్థితిని మీకు అవమానానికి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అహంకారాన్ని విడనాడండి. లేనిపోని ఇబ్బందులు తెచ్చుకునే ప్రయత్నం చేయకండి. ఏదో మాట్లాడుతుంటారు, ఆ మాటలలో పరమార్థం మీకు మాత్రమే అర్థమవుతోంది. అవతల వ్యక్తికి అర్థం కాకపోవడం వల్ల మిమ్మల్ని కొంత పక్కకు నెట్టివేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోని నిందారోపణకు గురవుతారు. కొన్ని విషయాల్లో మీకు ఊహించినటువంటి దుష్పరిణామాలు సూచించిన అవకాశం ఉంటుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. గొప్ప వ్యక్తుల దగ్గర మాట్లాడేటప్పుడు మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గుర్తించండి. లేనిపోని అపవాదులు మూటగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అనవసర వాగ్వివాదాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. షేర్ మార్కెట్లలో, స్పెక్యులేషన్స్లలో తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు సూచించబడుతోంది. లేనిపోని విషయాల్లో తలదూర్చకండి. అనవసరమైనటువంటి రాద్ధాంతాలు తెచ్చుకోకండి. స్నేహితులతో ఉండేటప్పుడు కానీ, బంధువులతో ఉండేటప్పుడు కానీ ఎంత మౌనంగా ఉండడం వల్ల అంత ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆత్మ విమర్శ చేసుకోండి. తద్వారా మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీలలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించుకోవడం మంచిది. దేశ విదేశీయాన ప్రయాణాలు కూడా సానుకూలవంతంగా లేదు. దగ్గరి ప్రయాణాలు మాత్రము అనుకూలవంతంగా ఉన్నాయి. అనగా స్వదేశంలో చేసేటువంటి ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. మధ్యాహ్న సమయం తర్వాత కొంత ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి సమాచారం మిమ్మల్ని ఆనందానికి గురిచేస్తుంది. ఆ వ్యక్తి పరిచయం కూడా మీకు భవిష్యత్తు సంబంధించిన విషయంలో ఆర్థిక ప్రయోజనము, మీ చేసేటువంటి వ్యాపారం కానీ, వృత్తి కానీ మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. అలాగే రాశి వారికి షేర్ మార్కెట్లలో, స్పెక్యులేషన్స్లలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. తీవ్ర నష్టాన్ని పొందవలసిన విషయం రావచ్చును. ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులైనా ఉన్నట్టయితే కఠోరమైనటువంటి శ్రమతో మాత్రమే మీరు గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు ఉన్న వారు కూడా తీవ్రమైనటువంటి శ్రమ చేయండి, కార్యాచరణతో ఉండండి, క్రమశిక్షణతో ఉండండి. తద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర పాలన చేయండి. కుజుడి అష్టోత్తర నామాన్ని, బుధుడి అష్టోత్తర నామాన్ని, దుర్గాదేవి అష్టోత్తర నామాన్ని బాగా స్మరణ చేయండి, పారాయణ చేయండి. తద్వారా మంచి శుభమైనటువంటి ఈ అనర్థమైనటువంటి విషయాల్లో బయటపడి శుభ పరిణామాలు ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్నం 2:08 నుంచి 3:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
సింహరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య స్వల్పమైన వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. లేనిపోని నిందారోపణలు ఒకరి మీద ఒకరు చెప్పుకునే ప్రయత్నం ఉంటుంది. పెద్ద మనుషుల వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. చికాకులు ఎక్కువగా పెంచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే సూచన బాగా ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి అనవసర ధన వ్యష్టము, అలాగే అనవసర ప్రయాణాలు కూడా ఉంటాయి. దేశ విదేశీయాన ప్రయాణాలు కూడా మిమ్మల్ని నష్టానికి గురి చేసే అవకాశం. విద్యార్థులు ఎవరైనా విదేశాల్లో విద్య కోసం వెళ్తున్న వాళ్ళు చాలా ఆచితూచి వివరించండి. తీవ్ర ఆర్థిక నష్టాన్ని పొందే అవకాశము, మీ వస్తువులన్నీ కూడా పోగొట్టుకునేటువంటి ప్రమాదం కూడా ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో అనారోగ్య సూచన కూడా బాగా ఎక్కువ చెప్పబడుతోంది. ప్రతి విషయంలో కూడా ఆందోళన, లేనిపోని అనుమానాలు తెచ్చుకోవడం వల్ల తీవ్రమైనటువంటి అనారోగ్యాన్ని పొందేటువంటి స్థితి బాగా కనబడుతోంది. అనగా గుండె సంబంధించినటువంటి వ్యక్తులైనా ఇబ్బందులు ఉన్నట్టయితే తప్పకుండా వైద్యుడి సంరక్షణలో ఉండే ప్రయత్నం చేయండి. లేదా మీ కుటుంబంలో అనగా ఈ రాశి వారి కుటుంబంలో పెద్ద వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే ఆ పెద్ద వ్యక్తులు కనుక ఈ గుండె సంబంధించిన ఇబ్బందులు ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వారికి దగ్గరగా ఉండండి, మీ పెద్దవారి దగ్గరగా ఉండండి. వారిని వైద్యుని పర్యవేక్షణ ఉంచేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. దేశ విదేశాల ప్రయాణం కూడా సానుకూలవంతంగా లేదు. దగ్గర ప్రయాణాలు కూడా అనుకూలవంతంగా కనబడటం లేదు. ఆర్థిక నష్టము, అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు జరిగే అవకాశము, వాహన ప్రమాదాలు వెంటాడే అవకాశము, జంతువుల వల్ల కూడా ఇబ్బంది పడే స్థితి, సోదర సోదరులతో అనవసర వాగ్వివాదాలు, స్థిరాస్తి సంబంధ విషయాల్లో దాదాపుగా పోట్లాటకు వెళ్ళేటువంటి ప్రయత్నం కనబడుతోంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అటువంటి విషయాల్లోకి వెళ్ళకపోవడమే మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, ఆర్థిక నష్టాన్ని పొందకండి. ఈ రాశి వారికి ముఖ్యంగా హనుమత్ చాలీసా పారాయణ ఎక్కువగా చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారు శుక్రుడు, కుజుడు, శని యొక్క అష్టోత్తర నామాన్ని ఎక్కువ పారాయణ చేయండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతుంది. అనుకోని దుస్సంఘటనల నుంచి విముక్తి కలిగేటువంటి ప్రయత్నం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. దైవం యొక్క కృపను పొందే ప్రయత్నాన్ని ఎక్కువ చేయండి. మౌనంగా ఉండండి, యోగా సాధన చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:08 నుంచి 4:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి. కన్యా రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. నోరును అదుపులో ఉంచుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. ఉద్యోగం చేసే చోట తప్పకుండా క్రమశిక్షణతో నోరును అదుపులో ఉంచుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని గొప్పతనానికి వెళ్ళకండి. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయకండి. నూతన వాహనాదులు, గృహ సంబంధ విషయాల్లో కూడా కొనుగోలు చేసే ప్రయత్నాన్ని విరమించుకోండి. లేనిపోని ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వివాహం కాని వారికి వివాహ సంబంధ చర్చలు ఈరోజు ఉన్నట్టయితే ఈ రోజు కాకుండా మరొక రోజు పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహ సంబంధ శుభమైనటువంటి కార్యక్రమాల్లో ఈ రోజు మీరు చర్చలు చేయకపోవడం మంచిది. తీవ్రమైనటువంటి వ్యతిరేక భావనలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా మీరు కొన్ని మంచి విషయాల్ని, మంచి వ్యక్తుల్ని కోల్పోవాల్సినటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రయాణాలు కూడా కొంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. దేశ విదేశీ ప్రయాణాలు కానీ, స్వదేశంలో ప్రయాణాలు కానీ కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబంతోనే, కుటుంబ వ్యక్తులతోనే ఇంట్లోనే ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా కొన్ని అరిష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారు చాలా జాగ్రత్తగా ఉండండి. అవినీతి నిరోధక శాఖ వారి నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆర్డీఓ, పంచాయతీరాజ్ మరియు అవినీతి నిరోధక శాఖ వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ యొక్క 3 ఆఫీసులు పనిచేసే వ్యక్తులకి, ఈ రాశి వారికి ముఖ్యంగా తీవ్రమైన అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయి నిఘాలో ఉద్యోగాలు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులకు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో కూడా కొంతవరకు ప్రైవేట్ వ్యక్తులకి లాభకరంగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10:38 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. ఆత్మీయుల కలయిక, కొత్త వ్యక్తుల పరిచయము, ప్రేసి ప్రియుల మధ్యలో సానుకూలమైన దృక్పథాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన శుభ పరిణామాలు, సంతాన యోగము, ముఖ్యంగా దేశ విదేశీయాన ప్రయాణము, ఉద్యోగంలో ఉన్నతోన్నత అభివృద్ధి, పై అధికారుల యొక్క మన్ననలు పొందడము, సోదర సోదరులతో చేసేటువంటి ప్రయాణం సానుకూలంగా ఉండడము, ఆకస్మిక ప్రయాణాలు, కొత్త వ్యక్తుల యొక్క పరిచయం ద్వారా జీవితంలో ఒక మంచి పనిని చేయటువంటి అవకాశము, నూతన వ్యాపారాన్ని కూడా చేసేటువంటి అవకాశము, షేర్ మార్కెట్లలో, స్పెక్యులేషన్స్లో అధిక లాభాలు, గొప్ప వ్యక్తుల పరిచయంతో విదేశాల్లో కూడా నూతన వ్యాపారము లేదా నూతన ఉద్యోగాన్ని కూడా పొందే అవకాశము,
సానుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఏర్పడే అవకాశము, ఆరోగ్యం సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది, ప్రతి విషయంలో కూడా ఆర్థిక ఆదాయం ఉంటుంది, ప్రతి వ్యక్తి కూడా గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని కీర్తిస్తారు, సంఘంలో పేరు ప్రతిష్టలు పొందే అవకాశము, రాజకీయ నాయకులకు నూతన రాజకీయ పదవి పొందేటువంటి అవకాశము, గొప్ప వ్యక్తుల పరిచయము, ముఖ్యంగా వైద్యులకు ఉత్తమమైనటువంటి ఏదైనా బహుమానం కానీ పేరు ప్రఖ్యాతులు కానీ బిరుదులు కానీ పొందేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. అన్ని రంగాల వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే వాహనంలో ఒంటరిగా ప్రయాణం చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, తద్వారా కొన్ని అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒంటరి మహిళలు బయటికి వెళ్లే ప్రయత్నం చేయకండి, కొంతవరకు మీ ధనము చేజారిపోయేటువంటి అవకాశము లేదా మీ వస్తువులు కూడా చేజారిపోయే అవకాశం, ముఖ్యంగా దొంగల బారిన పడే అవకాశం ఆడవారికి ఎక్కువ కనబడుతుంది. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. సాయంకాల సమయంలో ఒంటరిగా ప్రయాణం చేసేటువంటి ప్రయత్నాన్ని చేయవద్దనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్ లాభాలు అధికంగా ఉన్నాయి, తప్పకుండా పెట్టుబడి పెట్టండి, ఆర్థిక లాభాల్ని ఖచ్చితంగా పొందండి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు 2 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొత్త కొత్త ఆలోచనలతో మీరు చేసేటువంటి కొత్త పనులన్నీ కూడా ఆనందకరంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్న వారికి అధికమైనటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అధిక లాభాలు, స్థానచలనాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో పోలీసు, న్యాయ వ్యవస్థ మరియు మున్సిపాలిటీ, ఆర్డీఓలు పనిచేసే వ్యక్తులకి తప్పకుండా స్థానచలనం ఏర్పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. న్యాయ వ్యవస్థలోని వారికి మాత్రం తప్పకుండా స్థానచలనం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా మీరు కొంత మానసికమైనటువంటి ఉద్వేగానికి లోనయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక లావాదేవీలలో లాభాలు బలంగా ఉన్నాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటున్నాయి. తప్పకుండా దేశ విదేశీయాన ప్రయాణాలకు రూపకల్పన చేసుకుంటారు. గ్రూపుగా వెళ్ళేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. తద్వారా మంచి ఆర్థిక మానసిక ఉత్సాహాన్ని, ఆర్థిక ప్రయోజనాన్ని కలిగి పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో విదేశీ ప్రయాణం కన్నా స్వదేశీ ప్రయాణంలో ఆనందం ఎక్కువగా ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఉద్యోగరీత్యా బదిలీలైనా సరే లేదా మీరు మీ యొక్క కుటుంబంతో చేసేటువంటి తీర్థయాత్రలు కానీ స్వదేశంలో విహారయాత్రలు కానీ మీరు మంచి ఆనంద క్షణాన్ని పొందేటువంటి స్థితి ఎక్కువ కనబడుతోంది. కాబట్టి విదేశాల కన్నా స్వదేశంలో ప్రయాణం అనుకూలవంతంగా ఉంటున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అన్ని రకాలు కూడా సోదర సోదరిమణులతో కానీ మిత్రులతో కానీ అన్ని రకాలు కూడా విందు వినోదాలలో పాల్గొంటారు. శుభమైన పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి నూతన వాహన ప్రాప్తి, నూతన గృహ నిర్మాణ ప్రాప్తి, నూతన గృహ ప్రవేశ ప్రాప్తి, ఏదో ఒక రకమైనటువంటి స్థిరాస్తిని పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారిలో కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2, 5, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు ఈ అంకెలను ఈ శుభ సమయాల్లో ఏదైనా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించండి, సత్ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి ఇతరుల సహకారం చాలా అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఆచితూచి వివరించండి. మీకు అవసరమైనంత వ్యక్తుల నుంచి తప్పకుండా వారితో ప్రేమానురాగాలతో ప్రయత్నం చేయండి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఒకరి సహకారం మీకు తప్పకుండా అవకాశం ఈ రాశి వారికి చాలా అవసరం ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు ఖచ్చితంగా ఇతరుల యొక్క సలహాను తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చును. వ్యాపార లావాదేవీలు చేసేవారు భాగస్వామితో అనగా వ్యాపార భాగస్వామితో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. వ్యాపారం గురించినటువంటి ప్రతి విషయంలో కూడా మీరు చర్చలు చేయడం చాలా మంచిది. తద్వారా ఆ వ్యాపారంలో వచ్చేటువంటి లాభాలు నష్టాలను మీరు ఒకసారి పరిశీలించినటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అలాగే నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభం చేసినటువంటి అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా ఉంటున్నాయి. ఉద్యోగంలో అనుకూలమైన శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఖచ్చితంగా ఈ రాశి వారికి విదేశీయాన ప్రకటన ఉంటుంది. ఏదో ఒక రకమైన బహుమానాన్ని అందుకుంటారు. గొప్ప వ్యక్తుల పరిచయాన్ని కూడా పొందుతారు. వివాహం కాని వారికి శుభ వివాహ సూచన, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా గంభీరాన్ని ప్రదర్శించండి, అంటే ఉన్నతంగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కూడా తప్పకుండా పెట్టుబడులు పెట్టండి. పెద్దవారి యొక్క సలహాను మాత్రం తప్పకుండా తీసుకునే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. ఈ రాశి వారికి దేశ విదేశీయాన ప్రయాణం కానివ్వండి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కొరకు విదేశీయాన ప్రయాణం కానివ్వండి, ఉన్నత విద్య గురించి విదేశీయానం కానివ్వండి, కొంతవరకు సఫలత ఉన్నప్పటికీ తీవ్ర మానసిక ఒత్తిడితో ఉంటారు. ఆ ఒత్తిడిని జయించడానికి తప్పకుండా మీరు దత్తాత్రేయ స్వామి యొక్క అష్టోత్తర నామాన్ని బాగా పాలన చేయండి. షిరిడి సాయినాథుని యొక్క సచ్చరిత్రను పాలన చేయండి. తద్వారా కొన్ని విషయాల్లో అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మానసికంగా ధైర్యంగా ఉండే ప్రయత్నం
ప్రయత్నం చేయండి. భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మీకు ఉన్నంత వరకు ఎటువంటి ఆపదలు మీకు రావు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. భగవంతుని మీద భారం వేసి మీ ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వయం కృషితో పైకొచ్చిన అవకాశం ఉంటుంది. ఇంతకాలం ఎదురు చూస్తున్నటువంటి నూతన ఉద్యోగ ప్రాప్తి మీకు స్పష్టంగా కనబడబోతోంది. ఆ విషయంలో మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలోనే 6 గంటల నుంచి 8 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5, 6, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ధన విషయంలో చేతి నిండా ధనం ఉంటుంది, కానీ అహంకారమైనటువంటి తత్వం వల్ల మీరు కొన్ని మంచి ప్రయోజనాలు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. మీ భార్య లేదా మీరైనా సరే లలిత అష్టోత్తర శతనామాన్ని బాగా పాలన చేయండి. దుర్గాదేవి అష్టోత్తర నామాన్ని బాగా పాలన చేయండి. ఈ పాలన చేయడం వల్ల మీ మనసు, మీ యొక్క మేధస్సు రెండు కూడా ఒకేసారి మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, మాట్లాడే విషయాల్లో కానీ, ప్రతి విషయంలో మంచి దృక్పథాన్ని అలవర్చుకోవడానికి ఈ రెండు కూడా మీకు బాగా ఈరోజు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో సానుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి. సంతానం లేని వారికి శుభ సంతాన యోగము. అలాగే ఈ రాశి వారికి దేశ విదేశాల ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో కొంత పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం జాగ్రత్త పడండి. అనుకోని ఆపదలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. వాహనంలో వెళ్తున్నప్పుడు జంతువుల వల్ల మీకు వాహనం కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. ప్రయాణం మీద ఏకాగ్రత పెట్టండి. తద్వారా మంచి శుభ పరిణామాలు పొందే అనుకూల స్థితి కనబడుతోంది. ఈ రాశి వారిలో ఇంతకు ముందున్నటువంటి ఏదైనా ధనం మీకు రావాల్సినట్టయితే తప్పకుండా ఈ రోజున ధనం చేతికి అవుతుంది. ఆరోగ్య విషయం మీద చాలా శ్రద్ధ పెట్టండి. సోదరులతో కలిసి ఉండేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బంధువులతో సమాగం అవ్వడానికి అవకాశం చూసుకోండి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా స్వల్ప ఆటంకాలతో మీ పని ప్రారంభమవుతోంది. తద్వారా మంచి అనుకూలమైన శుభ పరిణామాలు ఏర్పడే స్థితి బాగా స్పష్టంగా గోచరిస్తోంది. తప్పకుండా దుర్గాదేవి అష్టోత్తర నామాన్ని ఖచ్చితంగా పాలన చేయండి. మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలను మీరు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులు కఠోర శ్రమ చేయండి. తద్వారా మాత్రమే మీకు మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. పోటీ పరీక్షలు వెళ్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా కష్టపడండి. తద్వారా మాత్రమే మీకు మంచి శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయం 5:43 నుంచి 7:29 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి తీవ్రమైనటువంటి శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలసిపోయే తత్వం ఎక్కువ కనబడుతోంది. లేనిపోని కార్యక్రమాలను మీద వేసుకొని ప్రయాణాల వల్ల కానివ్వండి, లేదా అధికమైనటువంటి శ్రమ తీసుకోవడం వల్ల కానివ్వండి, నిద్రలేమి వల్ల కానివ్వండి, మీ ఆరోగ్యం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఈ రాశి వారికి హిమోగ్లోబిన్ చాలా తగ్గే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో ఎక్కువ మార్లు భోజనం చేసే ప్రయత్నం చేయండి. విశ్రాంతికి ఎక్కువగా విలువ ఇచ్చే ప్రయత్నం చేయండి. మానసికంగా దృఢత్వంగా ఉన్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మనసులో ఆనందము, శారీరకంగా అలసట రెండు కనబడుతున్నాయి. ఆ విషయంతో జాగ్రత్త తీసుకోండి. ఎక్కువగా విశ్రాంతి పుచ్చుకునే ప్రయత్నాన్ని బాగా స్పష్టంగా చేయండి. అలాగే రాశి వారికి కూరగాయల వ్యాపారము లేదా పళ్ళ వ్యాపారం చేసే వ్యక్తులకి తీవ్ర నష్టాన్ని కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత మార్కెటింగ్ శాఖ వ్యవహార శైలి వల్ల మీ యొక్క వ్యాపారం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి పెట్టుబడులు ఎక్కువగా పెట్టేసి అధిక కూరగాయలు కానీ, అధికమైనటువంటి పళ్ళు కానీ కొనేటువంటి ప్రయత్నం చేయకండి. వాటి వల్ల ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి దేశ విదేశీయాల ప్రయాణం కూడా సానుకూలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ రాశి వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ స్థితి, ప్రైవేట్ రంగంలో ఆర్థిక ప్రయోజనము, ప్రభుత్వ సంస్థల్లో కొత్త ఉద్యోగ ప్రయత్నంలో సఫలత పొందే అవకాశము, అనగా ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ముఖ్యమైనటువంటి అధికారుల యొక్క సలహాని సంప్రదింపులు తీసుకుంటారు. మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే స్థితి కనబడుతోంది. దేశ విదేశాల ప్రయాణం కూడా సానుకూలవంతంగా ఉంటుంది. స్వదేశంలో ప్రయాణం కూడా సానుకూలవంతంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనము, ముఖ్య వ్యక్తుల కలయిక, అనవసరమైనటువంటి వ్యక్తులతో దూరంగా మీకు మీరే ఉంటారు. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. గొప్ప వ్యక్తుల పరిచయాన్ని కూడా పెంచుకుంటారు. శుభమైనటువంటి పరిణామాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రమే మీరు శ్రద్ధ ఎక్కువగా పెట్టండి. తప్పకుండా ఈ రాశి వారు సూర్యుడి అష్టోత్తర నామాన్ని బాగా పాలన చేయండి. అలాగే కుజుడి అష్టోత్తర నామాన్ని బాగా పాలన చేయండి. తద్వారా దైవ సంకల్పంతో మీ సంకల్పాన్ని నెరవేరుతాయి. అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి.
ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:38 నుంచి 3:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5 అంకెలను అదృష్ట అంకెగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. మీన రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. మీన రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక నష్టం ఎక్కువ సూచించబడుతోంది. ఆరోగ్య నష్టం కూడా ఎక్కువ కనబడుతోంది. అనవసర ప్రయాణాలు చేయవద్దని స్పష్టంగా చెప్పబడుతోంది. 2 వీలర్ పైన ప్రయాణం చేసేవారు, ముఖ్యంగా మార్కెటింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. దాదాపుగా మీ యొక్క వాహనం వల్ల మీరు ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆయా విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. లేనిపోని ఇబ్బందులు గురి కావద్దు. మీ వాహనాన్ని 1-2 సార్లు చెక్ చేసుకోండి. తద్వారా మాత్రమే ప్రయాణం చేయండి. అలాగే 4 చక్ర వాహనాల మీద కూడా, అనగా కార్లలో ప్రయాణం చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలని ఒంటరిగా చేయకపోవడమే చాలా మంచిది. మీ వాహనం మధ్యలో ఇరుక్కుపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. మీకు ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తుల వల్ల ప్రమాదానికి గురేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం కూడా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఏదో అతిగా ఆశించేటువంటి మీ యొక్క స్థితి మిమ్మల్ని దిగజార్చేటువంటి ప్రయత్నం కనబడుతోంది. 10 మందిలో అవమానాలు కూడా పొందే స్థితి కనబడుతోంది. లేనిపోని విషయాల్లో అతిగా మీరు స్పందించకపోవడం వల్ల చాలా మంచి జరుగుతున్న విషయాన్ని గుర్తించండి. మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వైద్య విద్యార్థులు ఈ రాశి ఉన్నట్టయితే దాదాపుగా మీరు చేసినటువంటి అనవసరమైన తప్పిదాలు కొంతమంది జీవితాలను ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. వైద్య విద్యార్థులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అనగా వైద్య విద్యార్థులు 5 సంవత్సరాల తర్వాత మీరు చేసేటువంటి అప్రెంటిస్షిప్ ఏది ఉంటుందో దాంట్లో మీరు చేసేటువంటి కొన్ని తప్పిదాలు మీ జీవితాన్ని కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. మీ పై వైద్యులు కూడా, అంటే మీ లెక్చరర్స్ కానివ్వండి, వైద్యులు ఎవరైనా సరే, వారు కూడా ప్రమాదాల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏర్పడుతోంది. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో తీవ్ర నష్టం కనబడుతోంది. పెట్టుబడులు పెట్టకపోవడం మంచిదనే విషయాన్ని గుర్తించండి. గొప్ప వ్యక్తి యొక్క సలహాను తీసుకోకపోవడం కూడా మీరు మర్చిపోతారు. తద్వారా కూడా నష్టాన్ని చదివే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో నష్టాన్ని చవిచూస్తారు. లేనిపోని అనారోగ్య సూచన, అనవసర తప్పిదాలు, అనవసరమైన ఆర్థిక నష్టము, అనేక రకాలు కూడా ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారు శని అష్టోత్తర నామాన్ని, రవి అష్టోత్తర నామాన్ని, శుక్రుడి అష్టోత్తర నామాన్ని చాలా స్పష్టంగా పాలన చేసుకోండి. ఎక్కువగా ఈరోజు మొత్తంగా కూడా విష్ణు సహస్రనామ పాలనని వింటూ ఉండడం వల్ల చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజంతా కూడా చాలా చెడ్డగా కనబడుతోంది. ఆచితూచి వివరించండి. ప్రతి చోట కూడా వివాహాదులు, ప్రయాణాలు, వివాహ విషయాల చర్చలు ఏవైనా కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మౌనంగా ఉండే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1 గంట నుంచి 2:08 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ పరిణామాలు పొందే ప్రయత్నం చేయండి. మంచి అనుకూలవంతమైనటువంటి స్థితి ఏర్పడవచ్చును. అందరికీ నమస్కారం. మళ్ళీ మీకు పదే చెప్తున్నాను అనుకోవద్దు. తప్పకుండా అనేక మందికి ఉపయోగపడేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అవకాశాన్ని అందరికీ కలిగించండి. మీ ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, లేదా అనేక రకాల ప్రసార మాధ్యమాలతో ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా 10 మందికి ఉపయోగపడేటువంటి అవకాశాన్ని కలిగిస్తారని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ.